హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్టీఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలు స్నాక్స్గా తినే కారం బూందీ ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు బీపీని తీసుకున్నానండి. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఈ 3 తీసుకొని పిండిని మొత్తాన్ని బాగా జల్లించుకున్నానండి. జల్లించుకోవడం వల్ల దాంట్లో కొంచెం ఏదైనా ఉంటే పోతుందండి. పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. దానిలోకి ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకొని పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా పిండి ఎంత జ్యూసీగా వచ్చిందో. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మనకి బయట మార్కెట్లో బూందీ వేసేవి గరిటెలు ఉంటాయండి. చూస్తున్నారు కదా వీడియోలో గరిటి, అలాంటి గరిటెలు ఉంటాయి. అలాంటివి కొనుక్కొని బూందీ అనేది వేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఉన్న చిల్లుల గంటితో కూడా వేసుకోవచ్చు. ఒకటి బూందీ గంటితో వేసుకుంటే మనకి బూందీ అనేది ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి మనం దాన్ని యూజ్ చేస్తామండి. ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటె మొత్తాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పిండి దాంట్లోకి వేసుకుంటే బూందీ అనేది చాలా నీట్గా క్రిస్పీగా వస్తుందండి. చూస్తున్నారు కదా వీడియోలో నేను క్లీన్ చేసి ఎలా వేసుకుంటున్నానో. బూందీ అనేది మొత్తం వేసిన తర్వాత దాంట్లోకి నేను పల్లీలు వేయించుకుంటున్నానండి. బూందీలో పల్లీలు లేకపోతే ఎట్లా అండి. చూస్తున్నారు కదా పల్లీలు అనేవి ఎంత క్రిస్పీగా అవుతున్నాయో. దాంట్లోకి కొంచెం కాజు కూడా తీసుకున్నానండి. మీకు కాజు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్గా తీసుకోవచ్చు. పల్లీలు కాజు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి రుచికి సరిపడంత సాల్ట్, రుచికి సరిపడంత కారాన్ని వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత బూందీ అనేది రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే తినేయాలనిపించేలా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళకి హోమ్ ఫుడ్గా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఆల్.